ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే ఎడిట్ చేయబడింది. ఏ మతాన్ని పర్సనల్గా కించపరచాలని కాదు. సో సీరియస్ తీసుకోకండి. ఇంత చెప్పినా కూడా మీరు సీరియస్ తీసుకుంటే మాత్రం తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్లా, అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా ఇంకా కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. నేనైతే నీకు పిలవలేదుగా. ఏమనంటే నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుంది. నీ దింపదేగా. అంటే నీకు చీపిరేళ్ళ పట్టాలు కూడా చెప్పేంత ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదేంటో అయితే అరే నీ అబ్బా కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా. నీ చీపిరికి నాకు అస్సలు ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడే ముందు జర ఆలోచించు. మీలాంటి వల్లే జనాలు గొర్రెలు అవుతున్నారు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. ఓకే సెకండ్ అండి. జీసస్ హ్యాపీ బర్త్డే జీసస్. ఒరే నార్మల్గా హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు కదరా. పోయి పుష్ప మూవీలో నీకు ఇదే పాట దొరికిందా? అదేం పాటరా? ఐ లవ్ యూ జీసస్ హ్యాపీ బర్త్డే జీసస్. లవ్ యూ టూ బేటా. పాట మార్చు ప్లీజ్. మందిరం లోపలికి చెప్పులతో వస్తుంటారు. రే సన్నాసి, నేను ఉండేది మందిరంలో కాదురా, చర్చిలో. నాకు గన్నెత్తారా? వచ్చిన వారు తిన్నంగుండక సోదే మొదలెడుతుంటారు. ఫస్ట్ నీ సోది ఆ ప్రభావం. చర్చిలోన అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా ప్రశాంతంగా ఉన్న నన్ను ఈ పాట పాడి డిస్టర్బ్ చేస్తున్నావు కదరా సామే. మా పాపాలన్నీ క్షమించి పరిశుద్ధులుగా మమ్మును అంటావా ప్రభువా? ఊహు అంటావా? సరే ఊ అంటారా బాబు, ముందు పాట బాబు. దరిద్ర నీరలేకపోతున్నా. గొర్రె 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 లేత గొర్రె.